హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్. అయితే ఎదుటి వ్యక్తిని మనము చూసే విధానం ఎలా ఉండాలంటే అతని మానసిక నైపుణ్యం, అతడి యొక్క మెంటాలిటీ బట్టి మనం ఆ పలకరింపు ఉండాలి. కానీ ఎప్పుడైతే నువ్వు ఎదుటి వ్యక్తిని తన ఆర్థిక స్తోమతను బట్టి, తన హోదాను బట్టి, తన పలుకుబడిని బట్టి నువ్వు చేతి లేపి నమస్కరిస్తున్నావో అక్కడనే నీ యొక్క వాల్యూ పడిపోతుంది. అంటే ఎదుటి వ్యక్తిని మనం ఎలా చూడాలంటే అతని యొక్క మానసిక నైపుణ్యం, అతని యొక్క తెలివిని చూడాలి. అతని దగ్గర స్తోమత ఉందా, హోదా ఉందా, పలుకుబడి ఉందా, అతనికి మంచి పేరు ఉందా అనేది పక్కన పెడితే ఆ మనిషి యొక్క నైపుణ్యతను, అతని మానసిక తెలివిని మనము గ్రహించాలి. కానీ ఎప్పుడైనా కానీ 90% పీపుల్ అతని యొక్క హోదా చూసి, అతని దగ్గర బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, హోదా, మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి, కానీ అతని యొక్క మానసిక నైపుణ్యత దాన్ని చూసి ఎవరు మనిషిని పలకరిస్తలేరు. ఉదాహరణకు మనము ఊళ్ళోనే చూసుకుంటాం, మంచి మంచి కారులో ఉన్నవాడికి నమస్కారం సార్, నమస్తే అని చెప్తాం. కానీ ఎవరైతే నార్మల్గా ఉన్న వ్యక్తిని మనము నమస్తే, బాగున్నారా, మనం షేక్ హ్యాండ్ ఇచ్చి అవి చేయడం చాలా తక్కువ. అంటే మంచి పలుకుబడి, ఆస్తులు, ఈ అంతస్తులు, కార్లు, బంగ్లాలు ఉన్న వారికి అయితే ఏదో వంగి దండాలు లొంగినట్టు, వారికి ఇట్లా ఏదో వంగినట్టు మాట్లాడతారు చాలా మటుకు నేను అబ్జర్వ్ చేసినట్టు. కానీ నార్మల్ మనిషి దగ్గర ఇలా ఎందుకు చేయలేకపోతారో నాకు అర్థం కాదు. అంటే ఎవరైనా మనిషే కదా, మనిషిని మనిషిలాగా చూడాలి, అతని యొక్క మానసిక నైపుణ్యతను చూడాలి. కానీ ఇలా ఆస్తులు, అంతస్తులు, ఆర్థిక సమస్యలు చూస్తే నీ వాల్యూ నువ్వు కోరుకున్నట్టు వస్తుంది. అవునా? ఇంపార్టెంట్ ఏంటంటే ఎదుటి వ్యక్తిని మనం ఎప్పుడు మనిషిలాగా గౌరవించాలి. ఏ వ్యక్తి అయినా మనము ఇచ్చే గౌరవం బట్టే ఉండాలి. కానీ గౌరవం ఇస్తే ఎవరైనా గౌరవం ఇస్తారు. నువ్వేదో నీ వాల్యూ తగ్గించుకొని ఎదుటి వ్యక్తిని పోడేలా నువ్వు వంగినట్టు మాట్లాడితే అక్కడ నీ వాల్యూ తగ్గుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ మనిషిని గౌరవించాలన్నదే నా ఈ చిన్న వీడియో యొక్క ఉద్దేశం. నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.